దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన రక్షకుడును ప్రభువునైన క్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నా. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. మన వినికిడిలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు మీ అందరికీ ఒక చిన్న మనవి. అదేంటంటే, ఒక వచనాన్ని ఆధారం చేసుకొని మనము అనేక అంశాలను ధ్యానం చేస్తున్న క్రమంలో మరి ప్రస్తుత వర్తమానానికి ముందున్న వర్తమానానికి లింక్ ఉంటుంది కనుక నేటి వర్తమానం ఒకవేళ ఎక్కడైనా మీకు అది ఫాలో కాలేని పరిస్థితుల్లో దయచేసి వెనుకున్న వర్తమానాన్ని మరొకసారి మీరు వినాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. వర్తమానాలన్నింటినీ ఒక క్రమంగా రికార్డ్ చేయటం ప్రారంభించాము. M01తో స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు M03 వరకు మనము రికార్డ్ చేసాము. ఇప్పుడున్న వర్తమానం M04గా మీ ముందుకు రాబోతూ ఉంది కనుక దయచేసి క్రమంగా ఒకవేళ ప్రస్తుతం ఉన్న వర్తమానంలో ఏవైనా సందేహాలు ఉంటే మీరు వెనక్కి వెళ్ళి మరి దానికి ముందున్న వర్తమానాన్ని మీరు ధ్యానం చేసినప్పుడు లేక మీరు వాచ్ చేసినప్పుడు మీకు అస్పష్టత వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించి మీరు కొనసాగాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నా. చదువుకున్న లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని నేపథ్యాన్ని కనుక మనం చూస్తే గత 3 వర్తమానాల్లో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాల మధ్య భాగంలో ఉన్న విషయాలను మనం ధ్యానం చేసాం. సో దైవజనుడైన ఎలీషా శిష్యుడు ఎవరు, అతడు ఎందుకు అప్పు చేశాడు, అలా అప్పు చేసిన అతని పరిస్థితిని గురించి మనం గత వర్తమానంలో ధ్యానం చేశాం. అయితే దేవుడు మరి ఆ కుటుంబాన్ని ఎలాగ ఆదరించాడనే విషయాన్ని గ్రహించగలిగాం. అయితే ఈ వృత్తాంతం నుండి వ్యక్తిగతంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి, ఈ సందేశంలో దాగి ఉన్న అనుభవ సత్యం ఏంటి అనేది గ్రహించాలి అని అంటే మరి కొంత లోతుగా మనం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. ఎలీషా దగ్గరకు ఆ శిష్యురాలి భార్య దయనీయమైన స్థితిలో వచ్చినప్పుడు ఎలీషా ఆమెను చూసి అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నా వలన నీకేమి కావాలి? మనం కూడా అనుదినము దేవుని సన్నిధానానికి వస్తూ ఉంటాము, ప్రార్థనలు చేస్తూ ఉంటాము, ఆరాధన చేస్తూ ఉంటాం, స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. అయితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకేం కావాలి అనే స్పష్టత మనం కలిగి ఉండాలి. అడిగే మనం ఏమడుగుతున్నామో, మనకేం అవసరమో స్పష్టంగా ఎరిగిన వారమైనప్పుడే మన మనవులు దేవుని దృష్టిలో అంగీకారం అవుతాయి. బైబిల్ గ్రంథంలో కొన్ని వృత్తాంతాలు మనం చూసినప్పుడు ఎలీషాను గురించి ఏలియా మాట్లాడిన మాటలను మనం చూద్దాం. రండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేం చేయగొరుదునో
దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. దైవజనుడైన ఏలియా తాను పరలోకానికి వెళ్ళిపోక మునుపు తన్ను ఎంతో నమ్మకంగా అనుసరించి తనకు పరిచర్య చేసిన ఎలీషాను ఉద్దేశించి అడిగిన ప్రశ్న, నేను వెళ్ళిపోతున్నాను, ఇక మరలా నీకు కనపడను. నేను వెళ్ళిపోక మునుపు నా నుండి నీవేం కోరుకుంటున్నావో అది తెలియచేయమన్నప్పుడు ఎలీషా రెండింతల ఆత్మానుభవాన్ని ఎలీషా ఏలియా దగ్గర అడిగాడు. వాస్తవానికి ఏలియా ఒక ప్రత్యేకమైన ఆత్మ కలిగిన వాడేమీ కాదు, కానీ ఏలియా దేవుని ఆత్మచేత నింపబడిన ప్రకారము ఏలియా మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ అనుభవం తాను కలిగి ఉండాలని ఒక స్పష్టమైన ఆశ కలుగున్నాడు. కాబట్టే ఏలియా తదనంతర పరిచర్యలో ఎలీషా ఏలియా కంటే రెట్టింపు అద్భుత కార్యాలను చేశాడు. ఏలియా చేసిన ఎలీషా చేసిన అది దేవుని మహిమార్థమై జరిగించబడింది. అలాగే రాజు అయిన సొలొమోను మరి సింహాసనం ఎక్కినప్పుడు మరి దేవుడు ఆ రాత్రి స్వప్నములో కనబడి సొలొమోను అడుగుతాడు, నీకేం కావాలి అని అడిగినప్పుడు సొలొమోను చాలా జ్ఞానంగా ఇంత సువిశాలమైన రాజ్యాన్ని పరిపాలించడానికి, వారికి న్యాయం జరిగించడానికి నాకు కావలసిన బుద్ధి, వివేకాలు, జ్ఞానం అడిగినప్పుడు దేవుడు అతని కోరికను మన్నించి అతను అడగకపోయినా అతనికి అవసరం అనుకుని అనేక విశేషమైన దీవెనలు సొలొమోనుకు దేవుడు అనుగ్రహించాడు. అలా అనుగ్రహించి మరి వారిని ఆశీర్వదించడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, వారు దేవుని దగ్గరకు రాకమునిపే వారికి ఏం అవసరమైనయో వారు ఎరిగిన వారుగా ఉన్నారు. ఈరోజు మనం దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాం, అనేక విషయాలు దేవుని సన్నిధానంలో మనం మనవి చేస్తున్నాం, కానీ మనకి ఏది అవసరము అనేది గ్రహించడంలో అనేకసార్లు మనము ఫెయిల్ అయిపోతాం. దానికి ఉదాహరణ జబదయి కుమారుల తల్లిని కనుక మనం చూసినట్లయితే, జబదయి కుమారుల తల్లి మరి తాను అడగడం విషయంలో ఎలాగా ప్రభువుని అడిగిందో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనం గ్రహించగలుగుతాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన్ని అడిగాను. అందుకే ఆమె, నీ రాజ్యమందు నా 2 కుమారులు, ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. జబదయి కుమారుల తల్లి అంటే యాకోబు యోహాన్ల తల్లి వచ్చి ప్రభు ఎదుట మనవి చేస్తూ ఉంది. ప్రభు ముందుగానే హృదయాంతరంగాన్ని ఎరిగి ఏం కావాలమ్మా అని అడిగితే, మరి దేవుని రాజ్యం వచ్చినప్పుడు, లేకపోతే ప్రభు తాను స్థాపించబోయే రాజ్యంలో ఒకరిని కుడివైపున మరొకరిని ఎడమ వైపున ఉంచుకోమని అభ్యర్థించింది. అయితే ప్రభు దానికి సమాధానంగా 22వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. కొన్నిసార్లు అడగడం తెలియకపోతే అడిగేవి తిరస్కరించబడతాయి. అలాగే జబదయి కుమారులు కూడా తల్లిని ఫాలో అయ్యారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 35-36 వచనాల్లో వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి మాట అడుగుతారు. జబదయి కుమారులైన యాకోబు యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగను. వారు నీ మహిమ యందు ఒకడు కుడివైపునను ఒకడు ఎడమవైపునను కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పారు. యేసు, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు.
తల్లి ఏమడిగిందంటే ఎడమ వైపున ఒకరిని కుడి వైపున ఒకరిని. అయితే కుమారులు ఏమడుగుతున్నారంటే మేము అడిగిందల్లా నువ్వు చేయాలి. చాలామందికి దృక్పథం ఉంటుంది, అడిగిందల్లా చేయాలి, నేను అడిగితే నా దేవుడు నాకు ఇవ్వాలి, నాకు నా దేవుడు నేను అడిగిందల్లా ఇస్తాడు. ఈ రకమైన అవగాహన లేని అపరిపక్వమైన ఆలోచనతో ఉంటారు. కనుక ప్రభువుని అడిగేటప్పుడు మనము ఎలా అడగాలో మనం మొదట నేర్చుకోవాలి. అందుకనే ఎలీషా దగ్గరికి ఆ శిష్యురాలి భార్య అనగా మనము గత వర్తమానంలో ధ్యానం చేసుకున్నట్టు ఉపధ్యా భార్య వచ్చినప్పుడు నా వలన నీకేమి కావాలి? ఆ మాటలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఏ మనసుతో ఆ మాట అడిగాడంటే, తన భర్తను కోల్పోయి మరి అప్పులవాడు ఇంటి దగ్గర కుమారుల్ని తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్న ఆ స్త్రీ పట్ల ఒక తండ్రి మనసుతో, ఒక దైవ సేవకుని మనసుతో, దేవుని మనసుతో ఆమెకి నేనేమి చేయగలను అని తనలో తాను ఆలోచిస్తూ ఆమె అక్కర తెలుసుకోవాలని ఎలీషా ఆమెను అడిగాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు మొట్టమొదట గ్రహించాల్సింది నీకేం కావాలి. ప్రార్థించటం ఎలాగో నేర్చుకోవాలి. ప్రార్థనలో మెళుకువ మనకెంతో అవసరం. ఎప్పుడు మనము మన ప్రార్థనలు అంగీకరించబడతాయి? ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనం దేవుణ్ణి అడిగేటప్పుడు మరి దానికంటే ముందుగా మనము దేవుని మాటల యందు, దేవుని మాటలు మన యందు నిలిచి ఉన్నప్పుడు మనం ఏది అడిగినా దాన్ని చేయడానికి ప్రభు ఇష్టపడతాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి జబదయి కుమారుల తల్లి, జబదయి కుమారులు దేవుణ్ణి ఏది అడిగినా వారెందుకు మరి మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు అని ప్రభు చేత గద్దించబడ్డారు అంటే దానికి గల కారణం మన ఇష్టం వచ్చినట్టు మనం అడగడం కాదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి ఏ గదా? మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. ఎందుకు అనేకసార్లు మన ప్రార్థనలు అంగీకరించబడవు అని గనక ఆలోచిస్తే, మన భోగముల నిమిత్తము, విలాసాల నిమిత్తము, మన మనసులో ఉన్న శరీర సంబంధమైన ఆలోచనల నిమిత్తము మనం అడిగినప్పుడు వాటిని దేవుడు అంగీకరించడం. ఒకవేళ నీవు దేవుని చిత్తానుసారంగా అడిగితే దేవుని ఆలోచనలు ఎలాగుంటాయో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. నీవు దేవుని చిత్తానుసారంగా అడిగినప్పుడు నీవు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే
అత్యధికంగా దేవుడు చేయగలడు. అందుకే సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు, అయినప్పటికీ ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. శత్రువుల నుండి సంపూర్ణమైన సమాధానాన్ని ఇచ్చాడు. రాజ్యాన్ని మరి తాను పరిపాలించినంతకాలం యుద్ధం అనేది లేకుండా దేవుడు మరి సమాధాన రాజ్యాన్ని, రాజ్య పరిపాలనను దేవుడు అనుగ్రహించాడు. మేము దేవుని చిత్తానుసారం గడిగినప్పుడు దేవుడు ఆ రీతిని మన పట్ల తన కృపను చూపేవాడుగా ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మనవి ఆలకించుననున్నదియే. ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నామా? ప్రార్థనలో ఈరోజు మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటిది మనకేం కావాలో అది మనం తెలుసుకొని ప్రభు సన్నిధానానికి రావాలి. రెండవదిగా ఆయన్ను అడిగే మునుపు మనము దేవుని వాక్యము మనము దేవుని వాక్యం యందు నిలిచి ఉన్నామో లేమో ఆలోచన కలిగి దేవుని అడగాలి. మూడవదిగా మనం అడిగేది దేవుని చిత్తమేనా, దేవుని చిత్తానుసారంగా మనము అడగగలుగుతున్నామా? ఈ మూడు పరిశీలనలు మన ప్రార్థనా జీవితంలో మనం కలుగున్నప్పుడు దేవుడు మనము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేస్తాడు. అందుకు బైబిల్ గ్రంథంలో అనేక రుజువులు ఉన్నాయి. ఆమె అడిగింది, నా పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు మరి దైవ సేవకుడైన ఎలీషా ద్వారా దేవుడు ఒక అద్భుతాన్ని ఆమె జీవితంలో జరిగించాడు. అప్పులవాడు వెళ్ళిపోయాడు. భవిష్యత్తు కొరకు ఒక ఏర్పాటు జరిగించబడింది. నా జీవితంలో మనము అడగడం ద్వారా దేవుడు మనం అడిగిన వాటిని అనుగ్రహించడం ద్వారా సంతోషిస్తాడు. అందుకనే దేవుని వాక్యం చెప్తూ ఉన్న మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఇస్తాడు. అయితే ఎప్పుడు మనం అడుగుచున్నవేంటో మనము జ్ఞానయుక్తంగా గ్రహింపు కలిగినప్పుడు ఎప్పుడు ఇస్తాడు? మనము దేవుని వాక్యమునందును, దేవుని వాక్యం మన యందు నిలిచి ఉన్నప్పుడు ఏది మనకిష్టమో మనం అడగడం నేర్చుకుంటాం. ఆ రీతిని దాన్ని ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మూడవదిగా ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దాన్ని బట్టి మనం ధైర్యం కలిగే ప్రార్థనలో మరి ముఖ్యంగా మెలకువగా ఉంటూ ప్రభు చిత్తానుసారంగా అడిగిన వాటినన్నిటినీ పొందుకొని, వెతికిన వాటినన్నిటినీ దొరకబుచ్చుకొని, తట్టిన వాటన్నిటిలో తీయబడిన వారమై ఆశీర్వదించబడే అనుభవంలో మనం సాగిపోదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనకు ముందుగా ఈ మనవి చేస్తున్నాను. ఈ వర్తమానాల ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి ఇది మీ సమీపస్తులకు, మీ పరిచయస్తులకు షేర్ చేయండి. తద్వారా వారు కూడా దేవుని వాక్య దీవెనలు అందుకొని మరి దేవునికి ఇష్టలుగా జీవించగలగటానికి మీరు వారికి ఉపకరించిన వారు అవుతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రాలు. అడగడంలో మెళకువలు మాకు నేర్పించండి. మా దేవా మీకు స్తోత్రాలు. తండ్రి, పిల్లలకు నేర్పినట్టు మీరు మాకు నేర్పుతున్నారు నాయన. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎలీషా ఉపద్యా భార్య విషయమై నా వల్ల నీకేమి కావాలను అన్న సందర్భాన్ని ఆధారం చేసుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి మీకు స్తోత్రాలు. దర్శించి మమ్మల్ని బలపరచండి. మెట్టుకు విత్తబడిన ఈ వాక్యం మా హృదయాంతరంగాల్లో ఫలించి
అడగడంలో నేర్పరితనాన్ని మేము కలిగి ఉండగలగడానికి, నీ కృపను పొందుకోగలగటానికి కృప దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి దివ్య ఘన్నాములు అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.